దయచేసి 1 అవర్ కాకుండా 45 minutes తోటి క్లోజ్ చేయండి. నేను డిస్టర్బ్ చేయాలి, మీరు హౌస్ డిస్టర్బ్ చేయకండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక పద్దు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాణక్యుడు అధ్యక్ష. చాణక్య నీతి ఏం చెప్పిందో ఒక్కసారి నేను ఉటంకించదలుచుకున్నా అధ్యక్ష. గతే శోకో న కర్తవ్యే భవిష్యం నైవ చింతయే వర్తమానేన కాలేన వర్ధయంతి విచక్షణ. ఎంతసేపు మనం గతం గురించి మాట్లాడుకునే కన్నా, అంటే వీళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు మనకు న్యాయం చేయలేదు, వీళ్ళు మనకు అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు కాబట్టి వాళ్ళు ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వచ్చారు అధ్యక్ష. కాబట్టి గతం గురించి మరిచిపోయి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు అధ్యక్ష. ఎంతసేపు గతాన్ని గురించి బాధపడకండి, వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు. కాబట్టి మీరు వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేరుస్తారని ఆశిస్తూ తెలంగాణ జిఎస్డిపి అధ్యక్ష, ఇవాళ జిఎస్డిపి గ్రోత్ has decreased from 11.9% to 10.1. 2% తగ్గింది అధ్యక్ష. కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ రేట్ తగ్గుతుందో అందరికన్నా ఎక్కువ ఇబ్బంది. మేము గతంలో రామకృష్ణారావు గారు మాకు పునశ్చరణ తరగతుల సందర్భంగా MCRHRDలో మాకందరూ ట్రైనింగ్ సెషన్ ఇచ్చారు. whenever the growth rate decreases, the rich won't have a problem, the elite won't have a problem, the poorest of poor will have a problem. అందరికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ తగ్గితే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది పిరమిడ్లో కింద ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. ద పువర్ పీపుల్ వెర్ హర్ట్. నేనేం చెప్తున్నా అంటే ఈ గ్రోత్ రేట్ కిందికి చూడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఎంతుంది అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మన బడ్జెట్ 3,05,000 కోట్లు. అవునా? మనం తమిళనాడుతోటి బాగా కంపేర్ చేసుకుంటాం. తమిళనాడును మనం రోల్ మోడల్గా తీసుకుంటాం. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు తమిళనాడు పోయి వచ్చారు, గొప్పగా పరిపాలన సాగిస్తున్నారని అక్కడ చెప్పుకున్నారు. నేను తమిళనాడు జిఎస్డిపిని కోడ్ చేయదలుచుకున్నా. 36 లక్షల కోట్ల వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళ బడ్జెట్ ఎంత అధ్యక్ష? 4,86,000 కోట్లు మాత్రమే. అంటే మనకన్నా మోర్ దెన్ డబుల్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రం మనకన్నా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఓవర్ ఎస్టిమేషన్ చేస్తున్నాము, మన ఫిగర్స్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నాం, బడ్జెట్ ఫిగర్స్ని. ఖర్చు దానికి అనుగుణంగా ఉండలేదు. 20% తక్కువ ఖర్చు పెడుతున్నాం మనం పెట్టిన ఫిగర్స్కి, మనం చేస్తున్న ఖర్చుకు మన యాక్చువల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్కు మనం బడ్జెట్ ఎస్టిమేట్కు 20% డిఫరెన్స్ ఉంటుంది. గతంలో వీళ్ళు కూడా అదే పని చేశారు. అదే ఓరవడిని మీరు కూడా కొనసాగిస్తే ఎట్లా అధ్యక్ష? కాబట్టి ఈ ఓవర్ ఎస్టిమేషన్ అండ్ అండర్ స్పెండింగ్ షుడ్ బి కర్టైల్ ఎట్ ఎనీ కాస్ట్ అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పారు 60 నుంచి 70,000 కోట్ల ఖర్చు మేము తక్కువ పెడుతున్నాం ఈసారి, ఎందుకంటే మాకు నిధులు లేవని. అంటే ఒక నెలకు 5,000 కోట్లు తక్కువ పడుతుందని తనే చెప్పారు. అభివృద్ధికి నిధులు లేవని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? ఇంత పెద్ద పద్దు పెట్టినాం, ఇన్ని లక్షల కోట్ల 3,05,000 కోట్ల బడ్జెట్ పెట్టి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎంత అధ్యక్ష? 36,500 కోట్ల అధ్యక్ష. అండ్ 50% ఆఫ్ బడ్జెట్ గోస్ ఫర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. 50% ఆఫ్ అవర్ బడ్జెట్ గోస్ ఫర్ శాలరీస్, పెన్షన్స్, ఆల్ లయబిలిటీస్. ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుందో కంపల్సరీగా మనం స్పెండ్ చేయాలనో దాని మీదనే 50% నిధులు మనం దాని మీద స్పెండ్ చేస్తే మనం ఎట్లా ముందుకు పోతాం అధ్యక్ష? ఒక్కసారి ఆలోచన చేయండి. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది అధ్యక్ష. చిన్న అప్పు పుట్టే పరిస్థితి లేదు గ్రామాల్లో. నేను చెప్తున్నా 5,000, 10,000 కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఇండ్ల అమ్మకం, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఇండ్ల అమ్మకం హైదరాబాద్లో 47% తగ్గింది. నిరుడు ఫస్ట్ క్వార్టర్లో 20,835 ఇండ్లు అమ్మితే హైదరాబాద్లో ఈ ఫస్ట్ క్వార్టర్లో మనం అమ్మిన ఇండ్లన్నీ 11,114 ఇండ్లు మాత్రమే అమ్మినాం. మార్కెట్లో కాన్ఫిడెన్స్ లేదు అధ్యక్ష, బాయన్సీ లేదు. దెర్ ఇస్ నో ఫ్లోటింగ్ ఇన్ ద మార్కెట్, దెర్ ఇస్ నో క్యాష్ రొటేషన్ ఇన్ ద మార్కెట్. దిస్ ఈజ్ సివియర్లీ హర్టింగ్ ద కామన్ మ్యాన్ అనేది నా ప్రధాన ఆరోపణ అధ్యక్ష.
సభ్యులు మల్లారెడ్డి గారు ఉంటే చాలా డ్రామాటిక్గా చెప్పేవాళ్ళు ఈ విషయాన్ని, చాలా డ్రామాటిక్గా చెప్పారు. అంత డ్రామాటిక్గా నేను చెప్పలేను, కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, ఆకలి రాజ్యంలోని పాటను శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా ఉటంకించారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టమని. అవునా? మైగ్రెంట్ వర్కర్స్ ఇవాళ అధ్యక్ష ఎంత ఇబ్బంది పడుతున్నారు వలస కార్మికులు అంటే, నేను ఇవాళ పొద్దున మా ఇల్లు కొంపల్లిలో ఉంటుంది అధ్యక్ష, ఇక్కడికి రావడానికి ఆ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ పక్కనే మా ఇల్లు, అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ అడ్డా కూలీలు ఎంత ఇబ్బంది, సగం మంది కూడా ఉపాధి దొరుకుతలేదు ఇవాళ రాష్ట్రంలో. మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ బ్యాడ్లీ హిట్ బికాస్ ఆఫ్ ద స్లాంప్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అధ్యక్ష. దిస్ నీడ్స్ టు బి కరెక్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్. వలస కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర నుంచి మంచిర్యాల పోతారు, కరీంనగర్ పోతారు, హైదరాబాద్ వస్తారు, వాళ్ళకు ఉపాధి లేదు. ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ స్లంప్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ అధ్యక్ష. దాన్ని మనం అందరం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్డిపి ఫ్రమ్ అగ్రికల్చర్ ఎంత అధ్యక్ష అంటే 18%. కానీ ఆ రంగం ఎంతమందికి ఉపాధి అందిస్తుంది అంటే 42.7%. 43% of people live on agriculture and their contribution is just 18% అధ్యక్ష. Industry's contribution towards GSDP is 22.5% అధ్యక్ష, and their contribution 22.5% have employment in industry sector and their contribution towards GSDP is just 16%. అదే సర్వీసెస్కి వచ్చేవరకు 35% people work in services sector and they contribute 67%. అంటే మనం కేవలం సేవల రంగం మీదనే ఆధారపడుతున్నాము. ఇది కరెక్ట్ కాదు. ఇది మన భవిష్యత్తుకు ఇబ్బందికరమైన పరిణామం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలని కూడా మనం గాడిలో పెట్టాలి, పరిశ్రమలు కూడా పుంజుకోవాలి. అప్పుడే మనం సర్వీసెస్ సెక్టర్ మీద ఆధారపడడం తగ్గుతుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష. పేరుకుపోయిన అప్పుల గురించి చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. కాగ్ రిపోర్ట్ 2025 January అధ్యక్ష, the total receipts at the end of January 2025 were 1.82 lakh crore, which is just 66.5% of the estimated 2.74 lakh crores. అంటే మనకు వస్తాయి అనుకున్న రాబడిలో కేవలం జనవరి 31 నాటికి వచ్చిన రాబడి ఎంత అంటే 66% మాత్రమే. ఇంకా 34% మనం వెనుకబడ్డం, రాబడే లేదు మనకు. మనం చాలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. And those receipts, major chunk of those receipts were in the form of borrowings, which stood at 58,586 crores, 9,000 crore higher than the projected for the physical 49,255. అంటే నేను చెప్తున్నా అధ్యక్ష, మనం అనుకుంటాం ఎక్సైజ్ ఆదాయం చాలా బాగుంది, స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో ఆదాయం బాగుందని. ఇవన్నీ రిసిప్ట్స్ కన్నా ప్రభుత్వానికి ఆదాయ వనరు ఏందనుకుంటున్నారు అధ్యక్ష? పూర్తిగా ఇవాళ మొదటి పద్దు ఏముంటుంది అంటే ఆదాయ వనరుల్లో మనం లెక్క కడితే బారోయింగ్స్, అప్పులే మనకు ప్రధాన ఆదాయ వనరుగా మిగిలిపోయినాయి ఇవాళ రాష్ట్రంలో. ఇది నర్మగర్భమైన సత్యం అధ్యక్ష. దీని నుంచి, ఈ విషవలయం నుంచి మనం, విష చట్రం నుంచి మనం బయటపడనంత కాలం మనం బాగుపడే ప్రసక్తి లేదు అధ్యక్ష. కాబట్టి ఆర్బీఐ ఇచ్చే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ WMA ఓవర్ డ్రాఫ్ట్ను ఎన్నిసార్లు ఉపయోగించుకుంటున్నాం ఒకసారి చెప్తా. పోయిన డిసెంబర్లో 31 రోజులు ఉన్నాయి. 31 రోజులు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 4,500 కోట్లు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ద్వారా ఏం ప్రాబ్లం అంటే అధ్యక్ష, అది రెపో రేట్ కన్నా 2% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది మనకు. దానివల్ల మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి. ప్రతిరోజు మనం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్లో 31 రోజుల్లో 24 రోజులు మనం WMA కింద డబ్బులు తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నాం? 1776 కోట్ల అధ్యక్ష. ఇవన్నీ మనకు సరిపోక గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములు అమ్ముదామని. అవునా? ఎంత దారుణం అంటే ఇవాళ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి ఇవాళ లంగ్ స్పేస్ అధ్యక్ష, బ్రీతింగ్ స్పేస్. హైదరాబాద్ నగరానికి ఎక్కడ పోయినా కాంక్రీట్ జంగల్, కింద కాంక్రీట్, పైన రైట్ సైడ్ కాంక్రీట్, లెఫ్ట్ సైడ్ కాంక్రీట్, అంత అయిపోయింది. మనకు అవకాశం ఇస్తే స్పేస్లో కూడా కాంక్రీట్ వేస్తాం, ఆ రోజు కూడా వస్తుంది. ఇవాళ 400 ఎకరాలు అక్కడ బ్రీతింగ్ స్పేస్, లంగ్ స్పేస్ ఉండి, అక్కడ మష్రూమ్ రాక్స్ ఉండి, లేక్స్ ఉండి, బయోడైవర్సిటీ, అక్కడ నెమళ్ళు ఉన్నాయి అధ్యక్ష, 10 పక్షులు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? నేను తప్పకుండా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రీకన్సిడర్ యువర్ డిసిషన్. గచ్చిబౌలి భూముల అమ్మకం
మన భావి పౌరులకు ఒక గొడ్డలు పెట్టు లాంటిది. దయచేసి దాన్ని విరమించుకోండి, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి. కానీ భూముల అమ్మకం అనేది చాలా హేయమైన చర్య అధ్యక్ష. గతంలో వీళ్ళు చేసిండ్రు, వీళ్ళకు శిక్ష వేసే ప్రజలు వేసిండ్రు, వాళ్ళు అందుకే అపోజిషన్లో కూర్చున్నారు. కాబట్టి అదే తప్పు మీరు చేయకండి. ఇవాళ కూటి కోసం కోటిపాట్లనే పాత సామెత అధ్యక్ష. ఇవాళ అప్పుల కోసం కోటిపాట్లు పడే కొత్త ఒరవడికి మనం శ్రీకారం చుట్టినాం అధ్యక్ష. ఇవాళ 15 నెలల్లో మన అప్పు ఎంత అధ్యక్ష? 1,53,000 కోట్లు. అంటే ప్రతి నెల మనం 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే కానీ పూట గడవని పరిస్థితి. నెలకు 10,000 రూపాయల అప్పు. స్టేషన్ గన్పూర్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇకపై తాను అప్పులు చేయను, అప్పులతో రాష్ట్రానికి ముప్పని చెప్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే, మరి అప్పులు చేయకపోతే రోజులు గడిచే పరిస్థితి కూడా లేదు. తలసరి అప్పు ఎంత అంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్క మొన్న కొత్తగా చేసినాం మనం, సీప్ సర్వే, SEPC. రాష్ట్ర జనాభా 3,54,00,000 మంది. రాష్ట్ర రుణం 7,52,000 కోట్లు. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేటే. ఇప్పుడైతే 8 లక్షల కోట్లు దాటింది ఈ కొత్త పద్ధతి ద్వారా. తలసరి అప్పు ఎంత అవుతుందంటే 2,12,000 రూపాయలు. అంటే పుట్టే ప్రతి బిడ్డ మీద 2,12,000 రూపాయల అప్పుతోటి మన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో పుడితే GSDPలో 28% ఇది అప్పుల కిందకే పోయింది అధ్యక్ష. మార్చి 31 నాటికి మన రుణభారం 8 లక్షలు దాటి 8.06 లక్షల కోట్ల వైపు పోయే అవకాశం ఉంది అధ్యక్ష. అప్పుడు తలసరి అప్పు 2,26,000 రూపాయలు అవుతుంది. ఇక మనం ఏం సాధించడమని ఒకసారి మనం అందరం జబ్బలు దరుచుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. కొత్త అప్పు చేస్తే కేవలం కిస్తీలు వడ్డీలు కట్టడానికి, వడ్డీలు అసలు కట్టడానికే కొత్త అప్పు చేయాలి. అప్పు చేసి పప్పు కూడా అనేది పాత సామెత. అప్పు చేసి పస్తులు ఉండాలనేది కొత్త సామెత, కొత్త పరిస్థితి. ఈ పరిస్థితికి దాపురించింది అధ్యక్ష. కాబట్టి భట్టి గారు చాలా మేము సంపద 2024-25 ప్రసంగం నేను తెచ్చుకున్నా. అప్పటి పాత బడ్జెట్లో ఏమన్నారు అనేదాన్ని పాత పుస్తకం కూడా తెచ్చుకున్నా అధ్యక్ష. దీంట్లో రాసిరు భట్టి గారు ఏం చెప్పారు, సంపద సృష్టిస్తాం, సంపద పెంచుతాం, పెంచిన సంపదను దామాషా ప్రకారం పంచుతాం. ఎక్కడ పెంచినామండి అధ్యక్ష? మనం నిజంగా సంపద పెంచినామా? హిందీలో ఒక పాట ఉన్నది బాబీ సినిమాలో, జూటు బోలే కవ్వా కాటే కాలే కవ్వేకో కవ్వేసే డరియో అని. మీరు ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్తా ఉంటే కాకి లెక్కలని అందామా, కాకి మనల్ని గరుస్తుందా? ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి బయటపడాలి. ఇదిగోండి, నేను మీ ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే మన ఆంధ్రజ్యోతి అందాం, వడ్డీ చెల్లింపులకే మనం 14.2% సొమ్ము హరి. కేవలం వడ్డీలకే మన బడ్జెట్లోని 14% పైసలు పోతున్నాయి అధ్యక్ష. ఇక మనకు ఎంత విషవలయంలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. తలసరి అప్పు 2,12,000. ఇంతకుముందే చెప్పిన ఇదో విషవలయం. అప్పులు కట్టడానికే మళ్ళీ అప్పులు. సామాజిక ఆర్థిక నివేదిక ఇచ్చిన అంశాలు అధ్యక్ష. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రైజింగ్ అనేది మన నినాదం అధ్యక్ష. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనరేట్ చేయడం బాగుంది, కానీ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఈజ్ డ్రౌనింగ్ ఇన్ పబ్లిక్ డేటా అధ్యక్ష. వీఆర్ మొత్తానికి అప్పుల ఊబిలో కూరుకుపోయే దిశలో మనం ఉన్నాము. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించిన రోజే మన పిల్లల బతుకు బాగుపడుతుంది అధ్యక్ష. మన ఎకానమీ సైజ్ ఎంత అనుకుంటున్నారు అధ్యక్ష? వెరీ స్మాల్ ఎకానమీ. $200 బిలియన్ మాత్రమే మన ఎకానమీ. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ $1 ట్రిలియన్ అంటే $1,000 బిలియన్ వైపు మనం పోతాం 10 సంవత్సరాల్లో, అంటే 5 రెట్లు పెంచుతామని చెప్పారు. సరే, అంబిషియస్ టార్గెట్. అబ్దుల్ కలాం గారు కూడా చాలాసార్లు చెప్పేటోళ్ళు, కలలు కనడం మానకండి, ఆ కళను సాకారం చేసుకునే కార్యాచరణకు పూనుకోండి అని. మనం కార్యాచరణ లేదు మన దగ్గర. జస్ట్ వీఆర్ హాగ్ వాషింగ్, జస్ట్ టైంపాస్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది భారతదేశ ఎకానమీ రికార్డులు బ్రేక్ చేస్తాను. తెలంగాణ ఎకానమీ ఇట్లా ఉంటే ఇవాళ భారతదేశంలో ఎకానమీ చెప్తా we should not compare apples and oranges. I'll compare that.
105% జీడిపి గ్రోత్ ఇన్ ద పాస్ట్ 10 years అధ్యక్ష. రికార్డ్ బ్రేక్ అయింది. మనది 2014 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో మన $2 trillion ఎకానమీ. ఇండియా వాజ్ ఏ ట్రూ $2 trillion ఎకానమీ. ఇవాళ మోదీజీ వచ్చిన తర్వాత 105% ఇంక్రీజ్. ఇవాళ మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత తెలుసా అధ్యక్ష? $4.3 trillion ఎకానమీ. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ వృద్ధి సాధించలేదు అధ్యక్ష. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ టార్గెట్ అధ్యక్ష. 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ఇదే రేటు కొనసాగిస్తే ఇదే సంవత్సరం మన జపాన్ దాటి 4వ స్థానానికి పోతాం. 2 సంవత్సరాలు జర్మనీని దాటి 3వ స్థానానికి పోతాం. వీఆర్ గోయింగ్ టు బి 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 years అధ్యక్ష. చైనా గ్రోత్ ఎంత ఉంటే అధ్యక్ష? బాగా మనం చైనా గురించి సెకండ్ చైనా ఏదో హైదరాబాద్ను 1+ హైదరాబాద్ +1 ఏదో చైనా +1 అనేది ఏదో ఈక్వేషన్ తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారు. కానీ చైనా గ్రోత్ ఇన్ లాస్ట్ 10 years వాజ్ 74%, 74%. అమెరికా గ్రోత్ పర్సెంటేజ్ 28%, మియర్ 28%. నేనేం చెప్తున్నా అంటే 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది $2 trillion ఎకానమీ మాత్రమే. ఇదే దాటించలేకపోయినాం. గ్లోబలైజేషన్ వాజ్ స్టార్టెడ్ బై పివి నరసింహరావు ఇన్ 92. ప్లీజ్ 10 ఏళ్లలో తెలంగాణ ఎకానమీని $1 trillion ఎకానమీ చేర్చగలుగుతారా అధ్యక్ష? మీరు 2014 వరకు మనకు నేషన్ వైడ్ మన ఎకానమీ సైజే $2 trillion. 10 ఏళ్లలో మీరు $2 trillion ఎకానమీ నేషన్ వైడే మీరు దాటించలేని వాళ్ళు ఇవాళ $1 trillion చేర్చగలుగుతారు అధ్యక్ష. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు అధ్యక్ష? వెనకటికో సామెత నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని, ఉత్తరాంధ్ర సామెత అట్లనే ఉంది మనం చెప్పేది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, కేంద్రం ఏమిస్తుంది అని గగ్గోలు పెట్టే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ దానికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంలోనే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, పెద్దన్నలాగా మోదీజీ వ్యవహరిస్తుండ్రు. ఈ రాష్ట్రానికి RRR ఇచ్చిండ్రు, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చిండ్రు, PM మిత్ర కింద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చిండ్రు, నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు. కేంద్రం సహకరిస్తుందని వారే చెప్పారు. ఇవాళ 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 11 లక్షల కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఈ బడ్జెట్లో మనం పెట్టుకునే అంకెల్లో 1,00,000 కోట్లు కేంద్రమే జమ చేస్తుంది. ఇంకో రకంగా అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ యాజ్ వెల్ యాజ్ డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఈ 3 పద్ధతుల కింద మనకు వచ్చేటి 1,00,000 కోట్ల రూపాయలు.